ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్ట్ జిఎం వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్ అంటే సూపర్ అన్నమాట. మా లాస్ట్ ఏందో గీస్తుంది గోడలకి, ఏందో అనుకుంటున్నారా? అది ఏంది మా లాస్య? లాస్య ఏం తీస్తున్నావు లాస్య? గిడి చూసి చెప్పరా? పొప్పడంటే దేవునికి పెట్టుకుంటున్నాం. దేవునికి పెట్టుకుంటున్నాం కదా, పొప్పడేయాలి. పొప్పడంటే నీకు వేసినాక చూపిద్దాం. ఇప్పుడు ఎత్తున్నాం కదా, తీయు వీడియోది. ఓకే, పొప్పడు అంటే ఏంటిదవ్వా? పొప్పడు అంటే దేవునికి పెట్టుకుంటున్నాం. దేవునికి పొప్పిడేయాలి. పొప్పడు అంటే ఏంటిది? పొప్పిడ దేవునికి గనశూలము, దావిడ పుష్పము, నాగబాము అవన్నీ వేయాలి. అవన్నీ నాకు తెలుసు కానీ మీకు తెలుసా తెలియదు అని చెప్పేసి అడిగిన అన్నమాట. పొప్పడ పూర్తిగా అయిపోయినాక అన్ని చేసినాక, అన్ని వేసినాక మళ్ళా తీసి చూపిస్తాం. అట్లా మస్తు ఉంటది. అట్లా మేము దేవుని పెట్టి మళ్ళీ దేవుని ఎల్లమ్మది, దేవుని పట్నం మస్తు ఉంటది. ఓకే, ఫస్ట్ ఇట్లా పెన్సిల్తోని అన్ని ఇట్లా కరెక్ట్గా స్ట్రేట్గా గీసుకుంటుంది అన్నమాట మా లాస్య. మా లాస్యకి ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలియదు అసలు ఇంతవరకు. టాలెంట్ చూసిన నేను. నువ్వా? నాకు తెలుసు. ఓ, మా లాస్యలోని టాలెంట్ను గుర్తించింది మా అవ్వ అన్నమాట. మా అవ్వ గుర్తించి మస్తు ఎత్తది. అట్లా అన్నమాట, మంచిగా ఎత్తదని పని మంచిగా చేస్తుంది. మా దేవునారు అన్నమాట ఇది. ఈ దేవుని కోసం సపరేట్ పెద్ద. మా లాస్య మంచిగా దించింది. ఇగో సగం అయింది. సగం అయిందా? ఇంత బాగా తీస్తా అని నాకు తెలియదు. బాగా వచ్చింది. ఇంకా పూర్తి అయినాక ఇంకెట్లుంటుంది. ఇంకా బాగా దించిన. ఇది పామ చాలా బాగుంది. ఏం ఆలోచిస్తున్నావు లాస్య అంతగానం? మా లాస్య బాగా ఫీల్ అవుతుంది. మా రాశికి రాని పని చేసి అంత బాగా చేసింది, కానీ ఒక పాము అయితే కొంచెం నచ్చలేదట. అందుకని చెప్పేసి బాగా ఫీల్ అవుతుంది. రాని పని ఇంత బాగా చేయడం గ్రేట్ లాస్య. ఇంత ఫీల్ అయ్యే అవసరం ఏం లేదు, కానీ చాలా బాగా చేసినావు. ఓకే, ఈ పువ్వులన్నీ గుచ్చాలి ఇప్పుడు. వాళ్ళు గుడ్డ కూర్చున్న మిగతా పువ్వులు గుచ్చాలి. కూర్చేసి ఇట్లా ఇట్లా కట్టాలంటే కట్టేది కదా ఇది గుళ్ళే అల్లక దేవునికి. మా అవ్వ ఇంట్లో పొయ్యి ఏర్పాట్లు చేసింది. ఏం చేస్తావు ఇప్పుడు? మల్లన్న దేవునికి ఎల్లమ్మకు బోనాలు చేయాలి. బోనాలు చేయనా? ఓకే, సపరేట్ గా రాళ్ళు పెట్టాలి. దేవునికి రాళ్ళు పెట్టి రాళ్ళ మీద, రాళ్ళ పొయ్యి మీద వండాలి సపరేట్ గా. ఓకే, పొప్పడైతే పూర్తిగా అయిపోయాక ఇలా వచ్చింది. ఇది పొప్పడు అన్నమాట. అలంకరణ బాగా చేసింది మా అవ్వ. దీపాలు ముట్టి ఫ్రెండ్స్, దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టరావాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట. మొగులు అయితే ఇట్లా దారుణంగా అయింది. వర్షం కొడుతుందేమో అనిపిస్తుంది. కొట్టదా సార్? అవును, 3 రోజులు ఉందండి. నిన్నటికి అయిపోయినాయి వాళ్ళు చెప్పిన డేట్. మరి అవునా? ఏడబడ్డది 10 చినుకులు, ఆకిలు కూడా తరలేదు. ఇప్పుడు ఏడువా? ఏడా? వెంకటేశ్వర్ల కాడ, హనుమన్ల కాడ, పోషమ్మ కాడ, మల్లన్న కాడ, శివుని గుళ్ళే. ఓకే, ఇంకా చెప్తుందా? చాలా నాడు ఫస్ట్ ఆంజనేయ టెంపుల్ కాడ కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికో మా చెప్తుంది. ఎక్కడికి? వెంకటేశ్వర్. నెక్స్ట్ మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నెక్స్ట్ సెకండ్
దేవుడు కంటి నిండా కనబడుతుండు మంచిగా. పోషమ్మ గుడికి వచ్చేసినాం. 3rd శివాలయము ఇంతకుముందు ఈ ప్లేస్లో కిందికి ఉండే, అంటే వెనకట్లుగా రోడ్ అప్పుడు కిందికి ఉండే, అట్లనే ఉండే. మొన్ననే పెద్ద పూజలు చేసి లోపలికి చేంజ్ చేసిర్రు అన్నమాట. ఇలా గల్ల పెట్టిరా, ఓ ఇలా పెట్టిరా, టెంపరీ కోసం ఇక్కడ పెట్టిర్రు అన్నమాట. ఆ నుంచి మళ్ళీ ఇందులో పెడతారు. మలాసియా గుట్ట కింద నుంచి నడుచుకుంటుంది, ఎందుకంటే ఇది చాలా ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ బైక్ మీద కూర్చోవడం చాలా కష్టం, అది నాకు రావడం ఇబ్బంది. ఏమైంది లాసియా? దమ్మత్తుందా? ఉరకలేవు కదా? ఉరికొచ్చినావు? లాస్ట్ నల్లగుట్ట మల్లికార్జున స్వామి దేవస్థానం. దమ్మంటే దమ్మ తీస్తుంది మలాస్య. అన్ని గుళ్ళు ఒక ఎత్తు అయితే ఈ గుడికి వచ్చింది ఒక ఎత్తు అయింది మలాస్యకి. అంతేనా? మల్లన్న గుడి అంటే మరి అట్నే ఉంటుంది. అయ్యా కథ 2 రోజులు రెస్ట్ తీసుకుంటుంది మలాస్య. అటుకెళ్ళి తవ్వుందా? ఏ నుంచి? ఒక లాస్ట్ వచ్చేసి గంగమ్మ గుడి. గంగమ్మ గుడి ఇక్కడ లాస్ట్ కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి ఇంటికి వెళ్తాం. ఇంకా తాళం ఉండడం వల్ల ఇక్కడ కొట్టడం అవుతుంది అన్నమాట. గంగమ్మ చెరువు మొత్తం ఎండిపోవడానికి దగ్గరలో ఉంది. ఇంకొక 2 months అయితే మొత్తం ఎండిపోతాయి కావచ్చు. తక్కువ నీళ్ళు ఉన్నాయి, చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. ఈయన దాకా వస్తుండే నీళ్ళు, ఇక్కడ దాకా వస్తుండే. బతుకమ్మ పండుగకి ఈయన దాకా వచ్చినాయి. పాములు తేలు అన్నీ చూపించిన టైంలో. అవ్వా ఇల్లంతా పొగ పెట్టారు. అమ్మో కళ్ళు కూడా తెరవడి కత్తలేదు ఇట్లా. అమ్మో మా లాస్ట్ చూడు. అమ్మో ఇది వింతేందంటే పొయ్యిని నోరుతోనే ఊదకూడదు, ఊదకుండా మంట మండాలే, అన్నం కూర అన్నీ కావాలి. అంతేనా లాస్య? ఎట్లా ఒకసారి చెప్పు. అంతేనా? బరాబర్. అసలు దేంతో కూడా ఊదదు, ఊదకుండా వండాలి. బెల్లం అన్నం, ఇది బెల్లం అన్నం, పసుపు అన్నం, ఇంకా బెల్లం అన్నం. బెల్లం అన్నం ఏది? ఇదిగో బెల్లం అన్నం. ఇంకెప్పుడు కూరలా? కూరలు ఇట్లా అంటారు. ఇంకా అండి నాకు ఏం చెప్తారే? దేవుడికి పెట్టాలి. దేవునికడే పెట్టారన్నా? దేవునికడే పెట్టి ఒక్క పొద్దు అన్న. ఓకే, ఎప్పుడు? ఓకే, ఇల్లంతా పొగ పెట్టారు. పొగలనే జరిసేపు ఉంటేనే కష్టమవుతుంది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు పాపం. ఇగో ఇగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పుడా, హాయ్ చెప్పు. అరే హాయ్ చెప్పు, హాయ్. ఓ ఎవరైనా పిన్ని హాయ్ చెప్పు. చూస్తుంది ఏమవుతుంది ఒబ్బో నీ కాళ్ళక. మా అన్న బిడ్డ ఈమె పసుపు పెట్టు 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 అంటుంది. ఇంకా పెట్టుకుంటుందట. ఇగో కాళ్ళకు పసుపు పెట్టుకుంటుంది, చిన్ని చిన్ని కాళ్ళకు. పెట్టుకోలే, పెట్టుకోలే ఎప్పుడు, ఇప్పుడే పెట్టుకున్నావా చెప్పు. ఎవరా రే? గజ్జుడు గజ్జుడు గజ్జుడా అలా కనిపిస్తావు నువ్వు, అలా కనిపిస్తావు. పెట్టుకున్నావు ఇంతకుముందు? సప్పులే పెట్టాలా? ఇటు పెట్టాలా? ఇటు పెట్టన్నారా? ఏడ పెట్టాలి?
ఉండు ఉండు ఏమన్నా ఎంగిలి చేస్తూ జర పట్టుకోరు చిన్నోళ్ళు ఏం కాదు. ఎంగిలి ఇగోరా నాని జెర్సీ పట్టుకో జెర్సీ చెట్టిగాడు బాగా పని చెప్తుంది మా అవ్వకు. ఇయ్యనటి ఆగురా, నువ్వు ఆపు కొంచెం ఆగురా. ఊరి అక్క ఇద్దాం ఇద్దాం ఇచ్చేదాకా ఆడట్లేదు. ఈమెతో ఫోటో ఉంది ఇప్పుడు. ఇదేంటిది ఇగో మమ్మీ ఇది కొబ్బరికాయలు కొట్టి ఒక పొద్దు ఇడిస్తే అయిపోద్ది అన్నట్టు. అమ్మ 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 మొక్కు మరి మొక్కు, జేజేకి మొక్కు. అమ్మో మొక్కుతున్నావా? కళ్ళు తుడుచుకుంటున్నావా? మొక్కు జేజేకి మొక్కు, మొక్కు మొక్కు. ఇస్తుంది జేజేకి మొక్కు ఇస్తుంది. మొక్కురా. అట్లనే నా మొక్కుడు. అదన్నమాట మొక్కుడు. ఏమే గుమ్మడితులు కొంటే ఎన్ని పైసలు తెలుసా? మరి ఏందనుకున్నావు? అటు ఇటు పెట్టనా? గిజ్జురా మమ్మీ ఇక. అరే కాయ్ కాయ్ ఇక మమ్మీ గిజ్జుడు. ఇక నాని అరే ఇది తినద్దు. ఇక్కడ చూడ పిన్ని చూడ. ఇక మమ్మీ నాకు ఇప్పుడు తినడు కావాలి. బెల్లం పువ్వు పోనా కడకచ్చుకొని చెయ్యి. మొక్కురా నాన్న. ఇక అమ్ములు పసుపు పెట్టుకోరు మీరు కాళ్ళకు చెప్పులకు పెట్టుకున్నాం. ఇద్దరు పెట్టుకున్నారా? ఏం చేస్తున్నాం? మలేదేనికి ఎల్లమ్మకు అవన్నీ అప్పటి నుంచి పొద్దుగా చెప్పినావు కానీ ఇప్పుడేంది ఒక పొద్దు ఇచ్చినావు, ఒక్క పొద్దు తెలిసినావు అన్నమాట. దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టినాం, దీపాలు ముట్టించినాం, ఒక పొద్దు ఇచ్చినాం, అట్లా తింటున్నాం. ఇది ఫైనల్ అంతేనా? మా అన్న మంచిగా కొత్త బియ్యం తీసుకొచ్చాడు, మంచిగా సుంకించుకొని దేవునికి మంచిగా సంతోషంగా సమృద్ధిగా మంచిగా పెట్టుకున్నాం. వీళ్ళ అన్నయ్య మా పెద్ద మామ కొత్త బియ్యం ఇచ్చిండట దేవునికి. కొత్త పెట్టుకుండు కొత్త బియ్యంతో అయిందనమాట.